మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి పరలోకము అనే అంశము ధ్యానం చేసుకుంటున్నాం. పరలోకము నిత్యము ఆనందం ఉండే స్థలం. అది నిత్యము ఆనందం ఉండే స్థలము పరలోకము. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలమై ఉన్నది. ఇక్కడ మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. భూలోకములో నివాసము చేయించిన వారులారా, మన పౌరస్థితి ఎక్కడ ఉందట? మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములైనవి. కాబట్టి కంటికి కనబడినవి నిత్యము ఉంటాయి, కంటికి కనబడేవి నిత్యము ఉండవు, గతించిపోతాయి. కంటికి కనబడేవన్నీ కూడా గతించిపోతాయి, మిక్కటమైన వేండ్రముతో గతించిపోతాయి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములైనవి. అదృశ్యమైనవి ఏమిటి? దేవుడు. అదృశ్యమైనది మానవునిలోని ఆత్మ, కంటికి కనబడదు. అదృశ్యమైనది పరలోకం, కంటికి కనపడదు, నిత్యం ఉంటుంది. అదృశ్యమైనది నరకం, కంటికి కనపడదు, నిత్యం ఉంటుంది. ఇవి అదృశ్యమైనవి, కంటికి కనబడనవి నిత్యము ఉంటాయి. కంటికి కనబడేవన్నీ నిత్యము ఉండవు. కాబట్టి గమనించండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. అది నిత్యమైన రాజ్యం. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఆ రాజ్యము సంపాదించుకున్నకై ప్రయాసపడేవారిగా ఉండాలి. ఇక్కడ ఏమి సంపాదించుకున్నా కానీ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. ఇక్కడ నీవు ఉండవు. ఎక్కడ ఉంటావు? ఆయన కలిగి, ప్రభువును కలిగి, ప్రభువునందు నువ్వు నిద్రించినట్లయితే నీవు పరలోకమందు ఉంటావు. పరలోకమందు ఉంటావు. నీ పౌరస్థితి పరలోకములో ఉంది. కాబట్టి ఈరోజు పరలోకం అనే అంశము గురించి ధ్యానము చేసుకుంటున్నాం. పరలోకము అనగా ఎక్కడ? భక్తులైన ఫాదర్ ఎం దేవసాయి గారు 7 లోకాల చరిత్ర చెప్పారు. ఆ 7 లోకాల చరిత్రలో అన్ని లోకాల కన్నా పైనున్న లోకం ఏమిటంటే దేవలోకము, దేవుడు ఉంటాడు. రెండవ లోకం ఏమిటంటే దేవదూతల లోకము, దేవదూతలే ఉంటారు. మూడవ లోకం ఏమిటంటే మోక్షలోకము. ఇది 3 భాగాలుగా విభాగించబడింది. 1 నూతన యెరూషలేము, 2 రక్షితుల లోకం, 3 పరదైసు. ఈ మోక్షలోకానికి మరి ఒక పేరే పరలోకము, పైనుంచి 3వ లోకము. భక్తులైన వారు అనుభవంలో చెప్పిన మాటలని నేను మీకు వెల్లడి చేయుచున్నాను. మేలైన మాటలు తీసుకోండి, కీడైన మాటలు ఏమైనా ఉండిన ఎడల వాటిని మీరు విడిచిపెట్టండి. దేవుని ప్రియ సంగమా, పరలోకము అనే అంశం గురించి ధ్యానము చేసుకుంటున్నాం. నిత్యమైన ఆనందము, నిత్యమైన సంతోషము ఉండే స్థలం అది పరలోకమై ఉన్నది. దేవుని ప్రియులైన వారులారా గమనించండి, పరలోకం అనగా ఎక్కడ ఉంది? పరలోకం అనగా ఎక్కడ? పరలోకం అనగా ఎక్కడంటే పరిశుద్ధ గ్రంథములు మనము చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము, చక్కగా లేఖనాలు మనం పరిశోధించి దైవికమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉందామండి. 1వ రాజులు 8వ అధ్యాయం 30వ వచనములో, మరియు నీ దాసుడైన నేనును నీ జనుడైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని నీ నివాస
స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. చూడండి, దేవుడు నివసించు చోటు పరలోకము అనగా ఎక్కడ? దేవుడు నివసించు చోటు పరలోకము. దేవుడు నివసించు చోటు పరలోకం. మత్తయి సువార్త లేఖనాల ప్రకారంగా మనం వెళ్దాం. లేఖనాలు ఏం చెప్తుందో అవి చూసి మనము వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరులాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడంటే దేవుడు? పరలోకమందున నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోకం అనగా ఎక్కడ? పరలోకం అనగా ఎక్కడ? పరలోకం అనగా దేవుడు నివసించు చోటు. కీర్తన 2వ అధ్యాయము. పరలోకం అనగా ఎక్కడ మనం చూద్దాం, లేఖనాలు మనం శోధిద్దాం చక్కగా. కీర్తన 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆకాశమందు చూడండి, దేవుని సింహాసనం ఉన్న చోటు. అదే యెషయా గ్రంథము 63వ అధ్యాయములో, యెషయా గ్రంథము 63:15 మనకు కనబడుతుంది. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యము అణిగిపోయని. పరము నుండి చూడుము, పరము నుండి చూడము. దేవుని సింహాసనము ఉండు చోటు. పరలోకం అనగా ఎక్కడంటే దేవుడు నివసించు చోటు. రెండవదిగా పరలోకం అనగా ఎక్కడంటే దేవుని సింహాసనం ఉన్న చోటు. మూడవదిగా పరలోకమనగా ఎక్కడంటే క్రీస్తు ఎక్కడి నుండి వచ్చినో అక్కడే పరలోకము. క్రీస్తు ఎక్కడి నుండి వచ్చినో అక్కడే పరలోకము. కాబట్టి దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? పరము నుండి వచ్చాడు. కాబట్టి క్రీస్తు ఎక్కడి నుండి వచ్చినో ఆ చోటే పరలోకము. యోహాను సువార్త చూడండి 16వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. క్రీస్తు ఎక్కడి నుండి వచ్చానో ఆ చోటే పరలోకమై ఉన్నది. పరలోకం అనగా ఎక్కడ అంటే క్రీస్తు ఆరోహణమైన చోటు. దేవుని ప్రియులైన వారులారా, క్రీస్తు ఆరోహణమైన చోటు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో లేఖనాలు మనం శోధిద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకి పరలోకమందే ప్రవేశించెను. కనబడుటకు పరలోకమందే, దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. క్రీస్తు మరి చూడండి ఆరోహణమైన చోటు. క్రీస్తు ఆరోహణమైన చోటు పరలోకము. పరలోకం అనగా ఎక్కడ? క్రీస్తు ఆరోహణమైన చోటు. లోకాసువార్త 24వ అధ్యాయములో, లోకాసువార్త 24వ అధ్యాయము 51లో చూసినట్లయితే, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. పరలోకమునకు ఆరోహణుడాయను. చక్కగా రాసుకోండి. విషయ పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. రెఫరెన్స్లు చక్కగా మీరు పుస్తకం తీసుకోండి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, వినటం అంట 30 వంతులుగా ఆశీర్వదించబడటం అంట. ఆ వాక్యాన్ని విని రాసుకోవటం అంట 60 వంతులుగా ఆశీర్వదించబడటం. వాక్యం విని దానిని రాసుకుని ఆ వాక్య ప్రకారంగా గైకొని జీవించినట్లయితే 100 అంతలుగా దేవుని చేత మీరు ఆశీర్వదించబడదురని భక్తుడైన వారు తెలియపరిచారు. కాబట్టి
నీవు 30 అంతల్లో ఉన్నావా, 60 అంతల్లో ఉన్నావా, 100 అంతల్లో ఉన్నావా? కాబట్టి రాసుకోండి, చక్కగా పరిశీలించండి. పరిశీలించి క్షుణ్ణముగా దేవుని యొక్క జ్ఞానాన్ని చూసి తెలుసుకుని అర్థము చేసుకుని బలపడండి. కాబట్టి పరలోకమనగా ఎక్కడంటే క్రీస్తు ఆరోహణమైన చోటు పరలోకము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు నివసించు స్థలము, క్రీస్తు నివసించు స్థలము పరలోకము, క్రీస్తు నివసించు స్థలము. మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా, చూడండి కొలస్సీ 3:1 చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, కూర్చుండి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, క్రీస్తు నివసించు స్థలము పరలోకమైనది. అదే రీతిగా లోకాసు వార్త 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే లేఖనాలు మనం శోధిస్తున్నాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువానిని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను, మీతో చెప్పుచున్నాను. దేవుడు తన దూతలతో కూడా సంతోషించు స్థలము, దేవుడు తన దూతలతో కూడా సంతోషించు స్థలము. దేవుని ప్రియులైనటువంటి వారులారా, మీరు గమనించినట్లయితే కట్ చేసి సాంజీ, ఇప్పుడు నాకు కావాలి కానీ ఇది వాక్యం చదువుతా చెప్పాలి. దేవుడు సంతోషించే స్థలము. కాబట్టి దేవుని ప్రియులైన వారులారా, దేవుడు తన దూతలతో కూడా సంతోషించు స్థలము, దేవుడు తన దూతలతో కూడా సంతోషించు స్థలము పరలోకమైనది. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపబడకుండా చూచుకునుడి, వీరు దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. దేవదూతలు ఉండు స్థలము, దేవదూతలు ఉండు స్థలము. కాబట్టి 99 గొర్రెల కంటే తప్పిపోయినటువంటి గొర్రె రక్షించబడి దేవునికి ఇష్టముగా ఉన్నట్లుగా మనము చూసాం. దేవుని ప్రియ సంగమా, దేవదూతలు ఉండు స్థలము ఏవైనది అంటే పరలోకమైనది. అదే రీతిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, ఇప్పుడైతే సీమోనును కొండకును జీవము గల దేవుని పట్టణమును కనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, నీతిమంతుల ఆత్మల యొద్దకును. పరలోకమనగా ఎక్కడంటే నీతిమంతుల ఆత్మ ఉండు స్థలము, నీతిమంతుల యొక్క ఆత్మ ఉండు స్థలము పరలోకమైనది. దేవుని ప్రియ సంగమా, మేలైన మాటలు తీసుకుని కీడైన మాటలు మీరు విడిచిపెట్టండి. రేపు మనము చనిపోతే ప్రభునందు మృతులు మరి మరణించిన వారు, మృతులైనటువంటి వారు ధన్యులు, వారు నిజ విశ్రాంతిని పొందుతారన్నారు.
దేవుని ప్రియ సంగమా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని కలిగి మనము మరణించాక దేవుని యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశిస్తాం కదా. మన పౌరస్థితి ఎక్కడ ఉందని మనం ఎరగాలి, పరలోకమందున్నదని ఎరగాలి. మనం ఎక్కడ నివసించేది, క్రీస్తుని కలిగి జీవించే మనము పరమనందు జీవిస్తామని గుర్తెరగాలి. కాబట్టి దేవుని ప్రియులైన వారులారా, రెండు దారులు. ఏ దారి కావాలి మానవ? ఒకటి పరలోకం, రెండు పాతాళం. నువ్వు 60 సంవత్సరాలు బ్రతికినా, 70 సంవత్సరాలు బతికినా, 80 సంవత్సరాలు బతికినా, ఒక రోజున మన్నైనటువంటి ఈ దేహము తిరిగి మన్నైపోవాలి. నీవు మన్నైపోతావు. కాబట్టి గమనించు, నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరలోకానికా, పాతాళానికా? ఎక్కడికి? నీ ఆత్మకి రక్షణ ఉందా? నీ ఆత్మకి రక్షణ ఉందా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. నరకం అనే శిక్ష. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన ఆత్మరక్షణ. మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుడు నమ్ముకున్న జనులైన వారులారా, మన పౌరస్థితి పరలోకమందున్నది. పైన వాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. పైన వాటిని మీరు వెదకండి. భూలోకములో సంపాదించినవి దొంగ అయినను, చిమ్మిటి అయినను, తినివేయును, పరమనందు సంపాదించుకున్నవి ఎవరు కూడా దొంగలించరు. అవి నిత్యం ఉంటాయి. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందున్నది. ఒక భక్తుడు అంటాడు, పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం అంటాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యము చేరుటయే మన యొక్క ధ్యేయం, మన యొక్క ఆశయం. ఎంతకాలము బ్రతికినా మనం చేరవలసినటువంటి గమ్యస్థానము ఎక్కడికి అంటే ఆ పరలోకమే. దేవుడు నమ్ముకున్న బిడ్డలైన వారులారా గమనించండి, పరలోకములో ఉండనవి ఏమిటి? పరలోకములో ఉండనవి ఏమిటి అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే, పరలోకములో ఉండనవి ఏమిటి? పునరుద్ధానమందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. పరలోకములో ఉండనవి ఏమిటి? పరలోకములో ఉండనవి ఏమిటి అంటే పెళ్లి చేసుకునుట, ఇవ్వబడుట అనేవి ఉండవు. పెళ్లి చేసుకునుట, ఇవ్వబడుట అనేటువంటి ఉండవండి. దేవుని ప్రియ సంగమా, పరలోకములో ఉండనవి పెండ్లి కీయబడుట, పెండ్లి చేసుకునుట, ఈ రెండు ఉండవు. లోకాసు వార్త. ఇప్పుడు రెండో పాయింట్ ఏమిటంటే పరలోకములో ఉండనవి. మొదటి పాయింట్ ఏమిటంటే పరలోకం అనగా ఎక్కడనే అంశం గురించి తెలుసుకున్నాం. రెండవ పాయింట్ రాసుకోండి. రెండవ పాయింట్ ఏమిటి అంటే పరలోకములో ఉండనవి. పరలోకములో ఉండనవి, పరలోకములో ఉండనవి ఏమిటంట? పెండ్లికిచ్చుట, పెండ్లి చేసుకునుట, ఇవ్వబడుట ఉండవని మత్తయి సువార్త 22:30లో చూసాం. అలాగుననే లోకాసు వార్త 20వ అధ్యాయములో, లోకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనములో, వారు పునరుద్ధానములో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులయిందురు గనుక వారికను చావనేరరు, వారికను చావనేరరు. పరలోకములో ఉండనిది, పరలోకములో ఉండనివి ఏమిటట? రెండవదిగా మరణము ఉండదు. పరలోకంలో ఏముండదు? మరణము ఉండదు. మూడవదిగా పరలోకములో ఉండనివి ఏమిటంటే రక్త మాంసములు ఉండవు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 50వ వచనము చూడండి. నేను మీకు రిఫరెన్స్ చెప్పి
మీకు చూయించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నా. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. కాబట్టి రక్త మాంసములు ఉండవు. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది పరలోకములో. పరలోకములో ఉండేటువంటి దేహం ఏమిటి? అక్షయ దేహం. ఈ క్షయమైనటువంటి దేహము అక్షయతను ధరించుకుని అక్కడ ఉంటుంది. సమరూపము కలిగిన రూపము కలిగి. కాబట్టి అక్కడ రక్త మాంసములు ఉండవు. పరలోకములో ఉండనివి ఏమిటి? క్రైస్తవులుగా జీవించే మనము బాగా గమనించాలి. పరలోకములో ఉండనివి ఏమిటి అంటే 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనములో, ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. క్రీస్తునందుండి నీవు మృతుడు అయినట్లయితే నీ ఆత్మకు దుఃఖము లేదు. పరలోకములో ఉండనివి, పరలోకములో ఉండనిది ఏమిటి అంటే దుఃఖము. ఏది కావాలి? దుఃఖము కలిగిన భూలోకము కావాలా? దుఃఖము లేనటువంటి ఆ పరలోకము కావాలా? ఇక్కడ ఎంతకాలం బ్రతికినా వదిలిపెట్టి వెళ్ళవలసింది. కానీ ప్రభువును కలిగి ప్రభునందు నీవు నిద్రించినట్లయితే, వాక్యానుసారమైన జీవితము నీవు జీవించి మరణించినట్లయితే నీ ఆత్మ పరమునకు చేర్చబడుతుంది. నీ ఆత్మ దుఃఖము చూడదు. నీ ఆత్మ దుఃఖము లేని రాజ్యం పరలోకములో ఉంటుంది. పరలోకములో ఉంటుంది. దుఃఖం కలిగిన జీవితం కావాలా? దుఃఖము లేనటువంటి ఆ పరలోకం కావాలా? ఏం కావాలి క్రైస్తవుడా? మనకేం కావాలి? అన్ని విషయాల్లో నువ్వు ముందు చూపు కలిగి ఉంటున్నావు. రేపు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావన్న విషయంలో ముందు చూపు ఉందా? కాబట్టి మనము చనిపోతే, ప్రభువును కలిగి మనం చనిపోతే, ప్రభునందు నీవు నిద్రించినట్లయితే పరలోక భాగ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ పరలోకములో ఉండనిది ఏమిటి అంటే దుఃఖం ఉండదు. పరలోకములో ఉండనిది ఏమిటి? మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుని ప్రియ సంగమా, ఇక్కడ పరలోకములో ఉండనివి ఏమిటి? మరణము ఉండదు, దుఃఖము ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. వేదన ఉండదు. అన్ని వేదనలే, అంతా దుఃఖాలే, అంతా ఏడ్పే. చూడండి, అంతా వేదనే. భూలోకములో ఎక్కడ విన్నా మరణము గురించే. మరణము ఇక ఉండదంట. అక్కడ ఏముండదు? మరణము ఉండదు. ఇవాళ చచ్చిపోతామా, రాత్రి చచ్చిపోతామా, రేపు చచ్చిపోతామా, ఎల్లుండి చచ్చిపోతామని మరణము గురించి భయం పడవసరం లేదు. పరలోకములో లేనిది ఉండనిది ఏమిటి అంటే మరణం. మరణం లేదు. ఆ రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. పరలోకములో వేదన లేదు, పరలోకములో దుఃఖము లేదు, పరలోకములో ఏడ్పు లేదు. ఇంకా చూడండి, పరలోకములో ఏమి లేదు. పరలోకములో ఉండనిది ఏమిటి? ప్రకటన 22వ అధ్యాయం 5వ వచనములో, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు రాజ్యం ఏలుదురు.
వారు యుగయుగములను రాజ్యమేలుదురు. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులైన వారులారా, చూడండి ఇక్కడ 3వ వచనం కూడా చూస్తే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క ప్రకటన 22:3 వచనం, పరలోకములో ఉండనిది శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము దానిలో ఉండను. సింహాసము దానిలో ఉండను. రాత్రికి అన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగాయుగములు రాజ్యము చేయుదురు. గమనించిన దేవుని ప్రియులైన వారులారా, పరలోకములో ఉండనిది శాపము లేదు. శాపము లేదు. పరలోకములో శాపము లేదు. పరలోకములో ఉండనిది రాత్రి లేదు. ఏమి లేదంట? రాత్రి లేదు. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. కరెంటు పోద్దనే భయం లేదు అక్కడ. చీకటి పడిపోద్దనే భయం లేదు అక్కడ. అక్కడ ఎలా ఉంది? రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఎంత చక్కటి రాజ్యం! స్వర్గీయ రాజ్యం, పరలోక రాజ్యం. అది వర్ణించుట కూడా సఖ్యము కానిది. ఆ అమూల్యమైన రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించును. నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించును. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనములో భక్తిహీనులు ఉండరు. అక్కడ పరలోక రాజ్యములో ఏమి ఉండవు. పరలోకములో ఉండనవి ఏమిటి? కుక్కలను, 15వ వచనం 22:15, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు, పరలోకములో ఉండరంటాడు. వెలుపట ఉంటారు, పరలోకములో ఉండరు. జాగ్రత్త. కుక్కలు పరలోకములో ఉండరు. మాంత్రికులు పరలోకములో ఉండరు. వ్యభిచారులు పరలోకములో ఉండరు. నరహంతకులు పరలోకములో ఉండరు. విగ్రహారాధికులు పరలోకములో ఉండరు. వ్యభిచారులు అబద్ధమును ప్రేమించువారు, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును పరలోక రాజ్యములో ఉండరండి. మంచిలు తాగిన రీతిగా సునాయాసంగా అబద్ధాలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కూర్చుంటే అబద్ధం, నుంచుంటే అబద్ధం, భార్యాభర్తల మధ్య అబద్ధం, కుటుంబంలో అబద్ధం, చిన్న అబద్ధం పరలోక రాజ్యములోకి వెళ్లకుండా అడ్డుపడుతుందన్న సంగతి క్రైస్తవుడిగా నీవు గమనించాలి. చిన్న పాపమై అనుకుంటున్నాను, చిన్న పాపం. దేవుని ప్రియ సంగమా, ఒక చిన్ని అబద్ధమేగా నువ్వు అనుకుంటున్నావు, చిన్ని మాటేగా నేను దాటేశాను అనుకుంటున్నాను. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అననీయ సప్పీరాలు అబద్ధమాడి అక్కడికక్కడే చనిపోయారు. గెహాజీ అబద్ధమాడి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు వెలుపట నుందురు, పరలోకములో ఉండరు. పరలోకములో నీవు వెళ్ళాలనుకున్నావా? పరలోకములో నీవు జీవించాలనుకుంటున్నావా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నమ్మకత్వం కలిగి జీవించండి.
నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి బ్రతకండి. ఒక ఉపమానం మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఇల్లు అమ్ముకుంటున్నాడు. ఇల్లు అమ్ముకుంటూ, ఇదిగో తక్కువకి నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాను, నా ఇల్లు కొనుక్కోమన్నాడు. సరే అని చెప్పి ఇల్లు అమ్మితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఎంత తక్కువకి నేను ఇల్లు అమ్మాలంటే నాకు నీ ఇంట్లో మేకు పట్టేంత స్థలం ఇమ్మన్నాడు. మేకు పట్టేంత స్థలమే కదా, ఈడు ఈడు ఏం చేసుకుంటాడులే అని చెప్పి, సరే మేకు పట్టేంత స్థలాన్ని ఇంటి యజమానికి ఇచ్చేసి కొనుక్కున్నవాడు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎక్కడైనా ఇంట్లో మేకు పట్టేంత స్థలం అని చెప్పి కాగితాలో రాపించుకున్నాడు. ఆ యొక్క ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలో ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు ఏమని రాయించుకున్నాడంటే, ఫలానా యజమాని దగ్గర నేను ఇల్లు కనుక్కున్నాను, ఆ యజమాని దగ్గర మొత్తపు హక్కులు తీసుకుని నా ఇంట్లో ఎక్కడైనా కానీ ఒక మేకు కొట్టుకునేటువంటి స్థలం మట్టికి ఆయనకి హక్కుగా కల్పించడం జరిగింది అని చెప్పి డాక్యుమెంట్లో రాసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇద్దరు సంతకాలు పెట్టుకున్నారు. దేవుని ప్రియ సంగమా, ఆ డబ్బులు పట్టుకుని యజమాని ఇల్లు అమ్మేసి మరి డబ్బు తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసి కొన్ని సంవత్సరాలకి నష్టపోయాడు. నష్టపోయాక ఉంటాకి ఇల్లు లేదు. ఆయనకి సహాయానికి మార్గాలు ఎక్కడా లేవు, మూసుకుపోయాయి. ఏం చేయాలి? ఆయనకు గుర్తొచ్చింది, నేను ఇల్లు అమ్మేటప్పుడు నా ఇంట్లో మేకు పట్టేంత స్థలం ఉంది కదా, అది నాదే కదా అని చెప్పి ఆయనలో మనసు వచ్చి అక్కడికి వెళ్ళాడు. అయ్యా, వ్యాపారం చేసి నేను నష్టపోయాను, నీ ఇంట్లో ఏదో మూల నేను ఉంటాను, నాకు ఒక గదివు, నేను ఉంటాను. అదేంటండి, నేను మీ దగ్గర ఇల్లు కొనుక్కున్నాను, నాకంతా సరిపోతుంది, మీకెక్కడ అవకాశం ఉంటుంది, నేను ఇవ్వనండి, నేను కొనుక్కున్నాక మీకు ఎట్లా అవకాశం ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు. అదే రోజునంట ఆ ఇంట్లో మరి ఆయనకు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాడు, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇంటిలో ఈయనకి స్థానం కావాలి, నివాసం కావాలి, ఆయన ఉండాలి, ఆయన పడుకోవాలి, నాకు ఇంట్లో హక్కు ఉంది, మేకు పట్టేంత స్థలం నాకుందని పట్టుదల వచ్చి ఆయన ఏం చేశాడంటే చచ్చిపోయిన కుక్కనోడు తీసుకొచ్చి బంధువులందరూ ఇంట్లో ఉండగా కుక్క పట్టుకుని వస్తే, ఏంటి నా ఇంట్లోకి వస్తున్నావు కుక్క పట్టుకొని, నీ ఇల్లు ఎప్పుడు అమ్మి వేసావు, అసలు నువ్వెవరివి, బయటికి వెళ్ళి గెట్అవుట్ అని చెప్పి ఇల్లు కొనుక్కున్నవాడు అన్నాడు. అదేమిటండి, మీరు ఇల్లు అమ్మినప్పుడు ఏం చేశారు గుర్తులేదా? ఇంట్లో ఎక్కడైనాను మేకు కొట్టుకునేంత స్థలమును మీకు హక్కు కల్పించడం జరిగిందని కాగితాల్లో రాశారు, ఇవిగోండి కాగితాలను చూపించాడంట. కొట్టుకోండి అన్నాడంట, మేకేగా అనుకున్నాడంట. చూడండి, పెద్ద మేకు ఒకటి తీసుకొచ్చి చచ్చిపోయినటువంటి కుక్కను తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ మేకుకి మరి గుచ్చి ఆ మేకుని గోడ కుట్టాడంట. గోడ కడితే చచ్చిపోయిన కుక్క ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాసన. బంధువులందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారు, ఎవరు అన్నం తినకుండా వెళ్ళిపోయారు. ఫంక్షన్ అంతా ఆగమైపోయింది. ఆఖరికి ఆయన కూడా ఆ రోజున ఆ ఇంట్లో ఉండలేకుండా వెళ్ళిపోయేలాగా చేసింది ఆ కుక్క, చనిపోయిన కుక్క వాసన. తాను కొనుక్కున్నటువంటి ఇంట్లో ఉండనీయకుండా చేసేసింది, అతనినే బయటకు తోసివేసింది కుక్క వాసన, దుర్వాసన. చూసారా? చిన్న పాపమే కదా నువ్వు అనుకుంటున్నావు, చిన్న అబద్ధమే కదా నువ్వు అనుకుంటున్నావు, చిన్న తప్పిదమే కదా నువ్వు అనుకుంటున్నావు. మనుషులతో నువ్వు ఆటలాడుతున్నావేమో, కాదు, దేవుడితో ఆటలాడుతున్నావు నువ్వు. మనం కూర్చునేది, నుంచునేది, నడిచేది, మన పడక, మన నడక అంతా దేవుడు పరిశీలిస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. ఏమి విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు. దేవుడు చూచుచున్న దేవుడు ఆయన. నువ్వు చీకట్లో చేసే పనులు తెలుసు ఆయనకి, బహిరంగంగా చేసే పనులు తెలుసు. ప్రియ సంగమా, చిన్న పాపమే, చిన్న అబద్ధమే అనుకుంటున్నావు.
ఒక్క మేకుకే ఆ ఇంట్లో అవకాశం ఇచ్చాడు. చిన్న మేకు కొట్టుకునే స్థలమే కదా అని ఆయనకి అవకాశం ఇచ్చటను బట్టి ఆయనే ఆ ఇంట్లో ఉండకుండా వాసన తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో స్థానమే కోల్పోయాడు కదా. ఈనాడు చిన్ని అబద్ధమే అని అనుకుంటున్నావు, చిన్ని పాపమే అనుకుంటున్నావు, చిన్న వ్యభిచారమే అనుకుంటున్నావు, చిన్న మంత్రమే కదా అనుకుంటున్నావు, చిన్న విగ్రహారాధన నువ్వు అనుకుంటున్నావు, చిన్న నరహంతకులే అనుకుంటున్నావు. ఎవరితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు? నీ భార్యతో, నీ భర్తతో, నీ ఇంట్లోని వారితో అబద్ధం ఆడావంటే అసలు నువ్వు ఇంట్లో వాడివే కాదు, అసలు నువ్వు దేవుని సంబంధమే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎంతక నుండి నీ నోట నుండి బయలు వచ్చినవి దేవుని నుండి వచ్చినవి కాదు. కాబట్టి పరలోకములో ఉండనివి ఏమిటి? పరలోకములో ఉండని వారు ఎవరు? భక్తిహీనులైన వారు ఉండరు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో 5వ వచనములో మనం చూస్తే రాత్రికి అన్నడు ఉండదు, దీపకాంతిను సూర్యకాంతిను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేదురు. పరలోకములో ఉండనిది ఏమిటి? అంతము ఉండదు, సదాకాలం ఉంటుంది. అంతము ఉండదు, సదాకాలం ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయములో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనములో మనం చూసినట్లయితే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. పరలోకములో ఉండనిది ఏమిటి అంటే అంతము ఉండదు, సదాకాలం ఉంటుంది. పరలోకము అంతం అనేది ఎక్కడ లేదు. పరలోకం ఎలా ఉంటుందంట? సదాకాలం ఉంటుంది. అంతలోకం ఎలా ఉంటుందంటే సదాకాలం ఉంటుంది. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. పరలోకము సదాకాలం ఉంటుంది, అంతము లేనిది, సదాకాలం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు పరలోకము గురించి కొద్దిగా తెలుసుకున్నాం. పరలోకం అనగా ఎక్కడ? పరలోకం అనగా ఎక్కడ? రెండవ అంశము పరలోకములో ఉండనివి ఏమిటో తెలుసుకున్నాం.